నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో చివరి రోజు ఫ్రైడే. సో మరి ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది? సో ఈరోజు స్టాక్ మార్కెట్లో ఎలా ముందుకు వెళ్ళాలి? లాభాలు స్వీకరించాలా, యావరేజ్ చేసుకోవాలా? దీనన్నింటి మీద మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మాట్లాడి, మరి అంతకుముందు మీకు తెలుసు కదా, ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్లో కాల్ చేసి మీరు ఈరోజు స్టాక్ మార్కెట్లో మీ సందేహాలు అలాగే సలహాలు కూడా ఎక్స్పర్ట్ గారి నుంచి తీసుకోవచ్చు. అయితే మీరు మాత్రం టీవీని తప్పనిసరిగా మ్యూట్ చేయాలి. మ్యూట్ చేసి మాట్లాడితేనే మాకు వినపడుతుంది. పర్టికులర్గా ఎక్స్పర్ట్ గారికి ప్రత్యేకంగా మీకు చెప్పమని చెబుతున్నారు. ఎందుకంటే టీవీ మ్యూట్ చేయకపోతే ఈకో వస్తుంది. ఈకో వస్తే ఎగ్జాక్ట్ స్క్రిప్ట్ ఏదైనది తెలియటం లేదు. అందువల్ల దయచేసి తప్పనిసరిగా మీరు టీవీ మ్యూట్ చేసి మాత్రమే మాట్లాడి మీరు సూచనలు సలహాలు తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే కార్యక్రమం తర్వాత 10:30 నుండి మీరు ఎక్స్పర్ట్ నెంబర్ ఆల్రెడీ స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ నెంబర్లో మాట్లాడి మీరు ఈరోజు కానీ లేదంటే వచ్చే వారంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు. సో మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నవారు శ్రీ మేకా వెంకట్ గారు. వెంకట్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సార్ మరి మనం ఏంటంటే కాలర్స్ ఆల్రెడీ ఏంటంటే మనకు కాల్ చేస్తూ ఉన్నారు. సో ఏంటంటే సార్, అంతకుముందు సార్ ఒక హాఫ్ మినిట్ జస్ట్ బ్రీఫ్ ఇస్తారా సార్? ఒక్కసారి మార్కెట్ బ్రీఫ్ ఈరోజు ఎలా ఉండబోతోంది? ఈరోజు మార్కెట్ కొద్దిగా అంటే ఆఫ్టర్నూన్ వరకు పాజిటివ్గానే ఉంటుందండి. ఆఫ్టర్నూన్ కొంచెం చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సాధారణంగా ఎవ్రీ ఫ్రైడే జరిగేదంటే ఈరోజు కూడా ఆఫ్టర్నూన్ నుంచి చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఆల్రెడీ మీరు చూసుకుంటే సెన్సెక్స్ అయితే కొద్దిగా మైనస్లోనే ట్రేడ్ అవుతుంది, కానీ నిఫ్టీ చిన్న పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. సో ఆఫ్టర్నూన్ చిన్న మైనస్లో అయితే చూడటానికి అయితే ఛాన్స్ ఉంది, కానీ 100% కన్ఫర్మేషన్ కాదు సార్. సో మీరు ట్రేడ్లో ఏదైతే తీసుకుంటున్నారో కొంచెం ఈ పాయింట్ దృష్టిలో పెట్టుకుని స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తారు, ట్రేడ్లు తీసుకోండి. రైట్ సార్, రైట్ అండి. సో సార్ కాలర్ అండి నారాయణ గారు, హైదరాబాద్. నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. వెంకట్ గారు కూడా నమస్కారం అండి. సార్ ఇది రెండండి. ఒకటి మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్, ఇది 17 రూపీస్లో తీసుకున్నారు సార్. కొంచెం హై వాల్యూమ్. అది ఎట్లా ఉంది ప్రోగ్రెస్? యాక్చువల్గా ఏంటంటే అది క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ చూపిస్తున్నాడు. అది ఎట్లా ఉంది అది? అదొకటి. తర్వాత ఆయిల్ కంట్రీ ట్యూబులర్ లిమిటెడ్, ఇది 79 రూపీస్లో ఉందండి. ఇది ఎట్లా కంటిన్యూ చేస్తాము? రెండు కొంచెం చెప్పండి సార్, ప్రోగ్రెస్ ఎట్లా ఉంది సార్? ఫస్ట్ స్టాక్ ఏంటండి? మౌర్య MAURIA, మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్ 17 రూపీస్లో తీసుకున్నాను సార్. ఓకే, ప్రస్తుతం 13 రూపాయల్లో ఉందండి. అవును సార్. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి సార్. అంటే కొంచెం కన్సాలిడేషన్ జోన్లో కనిపిస్తోంది. డౌన్ ట్రెండ్ అనేది ఆల్మోస్ట్ ఆగిపోయినట్లే చెప్పుకోవచ్చు. మనకి 12 రూపాయల 30 పైసల దగ్గర మేజర్గా సపోర్ట్ లెవెల్ కనిపిస్తోంది. అయితే కొంచెం కన్సాలిడేషన్ కనిపిస్తోందండి, హోల్డ్ చేయండి. అలానే 14 రూపాయల 80 పైసలు దాటితే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి సార్. సెకండ్ స్టాక్ అండి ఆయిల్ కంట్రీ ట్యూబులర్ లిమిటెడ్. ఆయిల్ కంట్రీ ట్యూబులర్ లిమిటెడ్, ఓకే. ఎంతలో తీసుకున్నారండి? 79 అండి. 79, ప్రస్తుతం 70.44లో ఉంది. ఇంకొంచెం డౌన్ ట్రెండే కనిపిస్తుంది సార్. ఇంకొంచెం కిందకు వస్తుందండి. దాదాపుగా మనకి 64 రూపాయల 70 పైసల వరకు రావడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. 64 రూపాయల 70 పైసల దగ్గర మేజర్గా సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయండి ఆయిల్ కంట్రీ ట్యూబులర్కి. సో ఆ జోన్కి వచ్చిన తర్వాత తిరిగి పైకి వెళ్ళేటప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. ఆల్మోస్ట్ మనకి 2021 నుంచి చూసుకుంటే కంటిన్యూస్గా పెరుగుతూనే ఉందండి. ఆ రోజున మనకి 4 రూపాయల అట్లా ఉంది. 4 రూపాయల నుంచి కంటిన్యూస్గా మనకి 100 రూపాయల దాకా వెళ్ళింది. సో ఇప్పుడు ఒక చిన్న కరెక్షన్ అయితే జరుగుతుంది. కొంచెం కిందకైతే వచ్చి మళ్ళీ తిరిగి పైకి వెళ్తుందండి. టెక్నికల్గా కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నా కూడా లాంగ్ టర్మ్ ట్రెండ్లో అయితే బుల్లిష్గానే కనిపిస్తుంది, పర్వాలేదండి. రైట్ సార్. సార్ అదే నీ సూచన. సో సార్ మరో కాలర్ అండి వెంకటేశ్వర్ల గారు, ఒంగోలు నుండి. నమస్కారం వెంకటేశ్వర్ల గారు, గుంటూరు నుండి. నమస్కారం. ఎస్ సార్, ఏ స్టాక్ కోసం అడగాలనుకుంటున్నారు? 3000 స్వరాజ్ ఇంజనీర్, అడ్వారా వెల్డింగ్, ఏంజిల్ వన్ సార్. ఒక్కసారి మళ్ళీ చెప్పండి సార్. స్వరాజ్ ఇంజనీరింగ్. ఓకే, ఎంతలో ఉన్నారండి? హోల్డ్ చేస్తారా? అడ్వారా వెల్డింగ్, ఏంజిల్ వన్. అరోరా వెల్డింగ్, ఓకే. బాలాజీ ఇది ఎంతలో హోల్డ్ చేస్తున్నారండి? 4400 కొన్నా సార్. 4400. ఏ రేట్ యాడ్ చేయడం? అరోరా అండి? అడ్వారా 1550.
15.50. ఎస్ సార్. సార్ ఫస్ట్ది స్వరాజ్ ఇంజన్స్ లిమిటెడ్ అడిగారు వారు, ఎంతలో తీసుకున్నారండి? 4400 అండి. 4400 ప్రస్తుతం 4058లో ఉంది. కొంచెం కిందకు వస్తుంది సార్. 3830 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. 3830 నుంచి 3850 మధ్యలో సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయండి. అక్కడ వరకు రావడానికి అయితే అవకాశం కల్పిస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉన్నాయి. అక్కడ వరకు వచ్చిన తర్వాత మనం యావరేజ్ అనేది ప్లాన్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. అండ్ రెండోది ఏంజల్ వన్ ఎంతలో తీసుకున్నారు? అది 2420 అండి. ఏంజల్ వన్ హోల్డ్ చేయండి, పెరుగుతుందండి. 2800 వరకు వెళ్తుంది. షార్ట్ టర్మ్ లో హోల్డ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. అండ్ ఇంకో స్టాక్ అండి అడోరా వెల్డింగ్. అరోరా. ఓకే, అరోరా వెల్డింగ్. 15. అరోరానా మీరు అడిగింది? అడోరా వెల్డింగ్ 1550లో కొన్నాం సార్. అదోరా. ఓకే, అదోర్ వెల్డింగ్ అండి. అదోరా కాదు, అదోర్ వెల్డింగ్. 1550లో తీసుకున్నారా? అవును సార్, అది చెప్పారు. ఎప్పుడండి? లాస్ట్ ఇయర్ తీసుకున్నారా? జూలై ఆ టైంలో? అవును సార్, చాలా రోజులు అయింది సార్. చాలా రోజులు అయింది, అదే సంవత్సరం పైన అయింది. ప్రస్తుతానికి ఇప్పుడిప్పుడే కొద్దిగా అప్ సైడ్ మొమెంటం అనేది స్టార్ట్ అవుతుంది. 1250 దాటితే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి సార్. 1148లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. 1250 దాటితే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి సార్. అదండి ఈ సూచన. రైట్ సార్. సో సార్, మరో కాల్ అండి. ప్రవీణ్ గారు, నమస్కారం అండి. ప్రవీణ్ గారు. నమస్తే సార్. ఎస్ సార్. సార్ ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? సార్ వారి ఇంజిన్ వచ్చింది కదా, 3630 ప్రజెంట్ తీసుకున్నాను, హోల్డ్ చేసుకోవచ్చా? ఇంకొకటి లీ ట్రావెలర్స్ C34లో తీసుకున్నాను, హోల్డ్ చేసుకోవచ్చా? రెండోది ఒకసారి చెప్పండి మళ్ళీ. ఇగ్జిగోనా అండి? రెండోది ఇగ్జిగోనా? IXIGO సార్. ఇగ్జిగో అండి. ఎంతలో తీసుకున్నారు? 335లో సార్. 335 ఈ రోజు తీసుకున్నారా? నిన్న తీసుకున్నాను సార్. నిన్న ఈ రోజే ఆ ప్రైస్ వచ్చింది, అంతకుముందు లేదు. ఆల్ టైమ్ హైలో ఉంది. హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు. ఇగ్జిగో వచ్చేసి మనకి లిస్టింగ్ తర్వాత అద్భుతమైన గెయిన్స్ ఇచ్చిందండి. ఈ స్టాకు చాలా మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది. హోల్డ్ చేయండి సార్, ఇంకా అప్ సైడ్ ట్రెండ్ అయితే ఉంది, ఇంకా పైకి వెళ్తుంది. హోల్డ్ చేయండి. అండ్ వారీ ఎనర్జీస్ లిమిటెడ్ ఎంతలో తీసుకున్నారు? 3600. ఎస్ సార్, 3600. 3600 అంటే ఆ ప్రైస్ నిన్న ఈ రోజే వచ్చింది. నిన్నే తీసుకున్నట్లున్నారు. ఇది కూడా బహుశా. హోల్డ్ చేయండి సార్. అయితే 3740 దగ్గర మేజర్గా రెసిస్టెన్స్ ఉందండి వారీలో. ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే కనుక మనకు అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ లేదు. ఈరోజు రిజల్ట్స్ కూడా ఉన్నాయి వారీ ఎనర్జీస్లో. ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయండి. రిజల్ట్స్ అబ్జర్వ్ చేయండి. కొంచెం రిజల్ట్స్ పాజిటివ్ కనుక వచ్చింది అంటే 3700ని బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళిపోతుంది. ఇంకా అప్ సైడ్ దాదాపుగా మనకి 4000 మార్క్ని అయితే టచ్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే 3740 అయితే బ్రేక్ చేయాలి. 3740 బ్రేక్ చేస్తే 4000 మార్క్ని అయితే ఈజీగా టచ్ చేస్తున్నాడు. ఈరోజు రిజల్ట్స్ని అబ్జర్వ్ చేయండి సార్. ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయి. రైట్ సార్. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి. సతీష్ గారు, హైదరాబాద్. నమస్కారం అండి. నమస్తే అండి. ఎస్ సార్. సార్ వెంకట్ గారు నమస్తే సార్. నమస్తే సతీష్ గారు. సార్ నా దగ్గర సిమెన్స్ ఎనర్జీ ఉన్నాయి 3000 రూపాయల దగ్గర. ఇంకోటి నెట్వర్క్ టెక్నాలజీ 3400 రూపాయలు. సిమెన్స్ ఎనర్జీ, HCL టెక్ 1500. ఈ మూడు ఇంకా కొన్ని యాక్టివేట్ చేసుకోమంటారా లాంగ్ టర్మ్ కోసం? సెకండ్ స్టాక్ ఏంటండి? సిమెన్స్, HCL టెక్. ఓకే. రెండోది నెట్వర్క్ టెక్నాలజీ 3300 దగ్గర ఉంది సార్. నెట్వర్క్ 3300. ఓకే. అవును సార్. సిమెన్స్ ఎన్రిన్ కొంచెం కిందకు వస్తుంది సార్. 3139లో ట్రేడ్ అవుతుంది ఎన్రిన్. ఇంకా కిందకి రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 3000 మార్కెట్ టచ్ చేస్తుంది కొంచెం. సో డౌన్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. 3600 తర్వాత మనకి సస్టైన్ అవ్వలేకపోయింది, కొంచెం డౌన్ ట్రెండే కనిపిస్తుంది. సో 3000 మార్క్ దగ్గరికి వచ్చిన తర్వాత తిరిగి మనకి బుల్లిష్ మొమెంటంలోకి వెళ్తే అప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. HCL టెక్నాలజీస్ హోల్డ్ చేసి సార్, ఇబ్బంది ఏం లేదు. మనకి 1530 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ అయితే ఉంది. ఆ రెసిస్టెన్స్ బ్రేక్ చేసుకుందంటే మాత్రం పైకి వెళ్ళిపోతుందండి. 1530 రెసిస్టెన్స్. కొద్దిగా వెయిట్ చేద్దామండి. అయితే టెక్నికల్గా కొంచెం కన్సల్టేషన్లో ఉంది, కానీ అప్ సైడ్ బ్రేక్అవుట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే నెట్వర్క్ టెక్నాలజీస్ కూడా మనకి 3843లో ట్రేడ్ అవుతుందండి. సో 3600 పైన ఉన్నంతసేపు మనకి బుల్లిషే. 4800 టార్గెట్తో మీరు నెట్వర్క్ టెక్నాలజీస్ని హోల్డ్ చేసుకోవచ్చు. సార్ రైట్ సార్. అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి. కృష్ణారావు గారు. నమస్కారం అండి కృష్ణారావు గారు. నమస్తే అండి మూర్తి గారు. ఎస్ సార్. వెంకట్ గారు నమస్తే అండి.
నమస్తే అండి. సార్ 2 స్టాక్లు సార్. చెప్పండి. సిఎస్బి చెప్పండి. బ్యాంక్ 393 లో కొన్నాను సార్. సిఎస్బి బ్యాంక్. ఓకే. ఎటర్నల్ ఎటర్నల్ ఏమో 125 లో ఉన్నాయి. రిజల్ట్ బాగోతున్నారు. అది స్టాప్ లాస్ ఏమైనా పెట్టాలా వద్దా అని అడుగుదాను. ఓకే. సో ఇంటర్నల్ 125 కదండి. సార్ 125. ఒక 50% అయితే బుక్ చేసుకోండి సార్ ప్రాఫిట్లు. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. అండ్ పిఎస్బిఐ 36లో ఉన్నాయి అన్నారా? సిఎస్బి అండి. సిఎస్బి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకే కదా? కాదండి, సిఎస్బి అండి. సి ఫర్ కొచ్చిన్. కెథడ్రాల్ CSB. కెథడ్రాల్. ఓకే ఓకే. సిఎస్బి బ్యాంక్ 393 లో ఉన్నది. చాలా రోజుల నుంచి ఉంచున్నానండి. ఆ రేట్ వచ్చింది, అమ్మేలా వద్దని. మీ రేట్ ఇప్పుడే వచ్చిందండి. అవును, నిన్న ఈ రోజు మీ రేట్ వచ్చింది. హోల్డ్ చేయండి సార్, హోల్డ్ చేయండి. మళ్ళీ 440 వరకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉన్నాయి. ఇప్పుడే మనకి కొంచెం బుల్లిష్ గా మూమెంటం స్టార్ట్ అయింది. హోల్డ్ చేయండి, పర్వాలేదు. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే సార్ మరో కలర్ అండి. రఫీ గారు కడప నుండి. నమస్కారం అండి. సార్ నమస్తే సార్. ఎస్ సార్. సార్ సార్ నమస్తే సార్. నమస్తే రఫీ గారు, చాలా రోజులైంది. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. బాగున్నారు సార్. సార్ బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ దాదాపు 20% లాస్ లో ఉన్నాను సార్. నా రేట్ ఓకే. వస్తుందా? ఇంకోటి సార్, భారత్ సీడ్స్ స్కై గోల్డ్ ఎగ్జిట్ లెవెల్స్ చెప్పండి సార్. భారత్ సీడ్స్ స్కై గోల్డా? ఓకే. ఎగ్జిట్ లెవెల్సా? అవును సార్. ప్రాఫిట్ లో ఉన్నాను సార్. అది ప్రాఫిట్ లో ఉన్నారు. ఓకే. బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ హోల్డ్ చేయండి సార్. మనకి 355 షార్ట్ టర్మ్ టార్గెట్ పెట్టుకోండి. 355 వరకు రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. నిన్న బాగా పెరిగిందండి బిఎల్ఎస్. 500 ఉన్నాయి సార్. హెవీ క్వాంటిటీ ఉంది. 1500 ఉన్నాయి. మీ ప్రైస్ వచ్చింది. ఈ రోజు కూడా పెరుగుతుందిలేండి. అంటే ఓపెన్ నుంచి చూసుకుంటే పెరుగుతుంది. ఓపెన్ మనకి 320లో ఓపెన్ అయితే మనకి 324 వరకు వెళ్ళింది. ప్రస్తుతం కొంచెం పైకే ఉంది కాబట్టి హోల్డ్ చేయండి, పెరుగుతుందిలేండి, ఇబ్బంది ఏం లేదు. దీనికి కాంట్రాక్ట్ అయితే వచ్చిందండి. సో బిఎల్ఎస్ ఇంటర్నేషనల్కి. సో కాబట్టి హోల్డ్ చేసుకోవచ్చు, పెరగడానికి అయితే ఛాన్స్ ఉంది. అంతకుముందు కూడా పడిపోయింది. ఎందుకు అని అంటే మీరు కూడా లాస్ట్ టైం అడిగారు రఫీ గారు, గుర్తుందా ఎందుకు పడిపోయిందని? సో అప్పుడేంటి అంటే కొంచెం బ్యాన్ పీరియడ్లో ఉంది. ప్రస్తుతానికైతే కొత్త కాంట్రాక్ట్ అయితే వచ్చింది బిఎల్ఎస్ ఇంటర్నేషనల్లో. ప్రస్తుతం అయితే పెరుగుతుందండి, హోల్డ్ చేయండి. అలాగే భారత సీడ్స్ ఇది కూడా హోల్డ్ చేసుకోవచ్చు అండి. ఈరోజు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నా కూడా ఓవరాల్గా అయితే మనకి ట్రెండ్ పాజిటివ్గానే కనిపిస్తుంది. హోల్డ్ చేయండి, అప్ సైడ్లోనే ఉంది కదా. అలాగే స్కై గోల్డ్ అన్నారు, స్కై గోల్డ్ అండ్ డైమండ్స్ లిమిటెడ్. స్కై గోల్డ్ కూడా హోల్డ్ చేయొచ్చండి. 345 జోన్ కనుక బ్రేక్ అయింది అంటే మాత్రం ఇంకా పైకి వెళ్ళిపోతుంది. 400 మార్క్ని అయితే టచ్ చేస్తుంది. ఇది కూడా మనకి పాజిటివ్. ఈ రోజు కూడా 1.78% పాజిటివ్లో ఉంది. హోల్డ్ చేయండి సార్. సార్ 3 కూడా హోల్డ్ చేసుకోవచ్చండి. ఎస్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి. స్వాతి గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ఎస్ మేడం. నమస్కారం వెంకట్ గారు. సార్ నమస్తే అండి. 3 IPOs సెలెక్ట్ అయినాయి సార్. ఒకటి వీవర్క్, ఒకటి టాటా గోల్డ్, ఒకటి క్యాన్ హై లైఫ్, ఒకటి. ఈ 3 బుక్ అయినాయి సార్. వీటిని ఉంచమంటారా, అమ్మేయమంటారా? ఎందుకంటే నాకు చాలా లాస్ వచ్చింది. క్యాన్ హై లైఫ్ అయితే 9400 మైనస్ లో ఉందండి. ఓకే. సజెస్ట్ చేస్తారు? 3 IPOలోనా? అవునండి, 3 IPOలే. ఓకే. ఫస్ట్ ఏంటిది అన్నారు? వీవర్క్ అండి. ఏంటిదండి? వీవర్క్. వీవర్క్ అండి. అవునండి. వీవర్క్. ఓకే. వీవర్క్ ఇండియా మేనేజ్మెంట్ లిమిటెడ్. అవునండి. ప్రస్తుతం 634లో ఉంది. పెరగడానికి ఛాన్స్ ఉందండి. ఇది పెరగడానికి ఛాన్స్ ఉంది మేడం. హోల్డ్ చేయండి, పర్వాలేదు. వీవర్క్ ఇండియా లిమిటెడ్ పెరగడానికి ఛాన్స్ ఉంది. అండ్ రెండోదండి టాటా క్యాప్ అండి. టాటా క్యాపిటల్ పెరుగుతుంది కదా మేడం. టాటా క్యాపిటల్ మీరు చూసుకుంటే నిన్న మొన్న కూడా పెరుగుతుంది. ఈ రోజే కొంచెం డౌన్ అయింది కానీ 1.15%. లాస్ట్ 2 డేస్ కొంచెం పెరుగుతూనే ఉందిగా. లిస్టింగ్ ప్రైస్ కన్నా పైనే ఉంది కదండి. 326 మనకి లిస్టింగ్ ప్రైస్. 331లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. పెరుగుతుందండి కొంచెం. అండ్ థర్డ్ వన్ అండి క్యాన్ హైలైట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇది సార్. మళ్ళీ చెప్పండి ఒకసారి. CANH. ఓకే. కెనరా HSBCనా? అవునండి. కెనరా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ సార్ ఇది. కెనరా HSBC ఇష్యూ ప్రైస్ వచ్చేసి 106 అండి. ఈ రోజేగా లిస్టింగ్.
సార్. 6400 మైనస్ చూపిస్తుంది. పర్వాలేదులేండి, ఉంచండి మేడం, ఉంచండి. అంటే లిస్టింగ్ ఈరోజు అయింది, ఇప్పుడు ఇమీడియట్గా డెసిషన్ నేను తీసుకోక్కర్లేదు, హోల్డ్ చేయండి మేడం. మీరు మూడు కూడా హోల్డ్ చేసుకోవచ్చు. ఇందులో టాటా క్యాపిటల్ మీరు ఆల్రెడీ లిస్టింగ్ ప్రైస్ కన్నా పైన ఉంది కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. సో వీవర్క్ అనేది పెరుగుతుందండి, కొంచెం టైం ఇవ్వండి, పెరుగుతుంది. ఇప్పుడే ఇమీడియట్గా డెసిషన్ తీసుకోక్కర్లేదు, మూడు Yes, కూడా మేడం. హోల్డ్ చేయండి మేడం. మేడం అదండి సూచన. సో సార్ మరో కాల్ రండి. అనిల్ గారు నమస్కారం అండి, కరీంనగర్. నమస్కారం సార్. ఎస్ సార్, ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు సార్? సార్ 2 స్టాక్స్ ఉన్నాయి సార్. ఒకటి ఎన్టీపీసీ సార్ 330లో ఉన్నాయి, అది పెరగట్లేదు సార్ అది. ఇంకొకటి వచ్చేసి కుపిడ్ లిమిటెడ్ సార్, అది ఎగ్జిట్ లెవెల్ ఒకసారి చెప్పారా? కూపిడ్. ఎన్టీపీసీ పెరుగుతుంది సార్, కొంచెం టైం ఏమన్నా దానికి, బాగా కన్సాలిడేషన్లో ఉంది. ఇయర్ మే నుంచి కూడా చూసుకుంటే బాగా టైట్ కన్సాలిడేషన్లో ఉంది. అయితే రీసెంట్గా లాస్ట్ 3 డేస్ నుంచి కూడా పాజిటివ్గానే వెళ్తుందండి. ఎన్టీపీసీలో మనకి 23 అక్టోబర్న రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో రిజల్ట్స్ కూడా కొంచెం బెటర్గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 350 మార్క్ని కనుక బ్రేక్ చేసిందంటే ఎన్టీపీసీ మనకి ఆల్మోస్ట్ మళ్ళీ 400 మార్క్ వరకు దగ్గరగా వెళ్ళిపోవడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. హోల్డ్ చేయండి సార్, ఒక 5 మంత్స్ అయితే హోల్డ్ చేశారు కదా, ఇంకొక 2-3 మంత్స్ చూడండి, పెరగడానికి ఎక్కువ ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ క్యూపిడ్ లిమిటెడ్లో మనకి షార్ట్ టర్మ్ టార్గెట్ అయితే మాత్రం 270 అండి, 270 షార్ట్ టర్మ్ టార్గెట్, ప్రస్తుతం 250.60లో ట్రేడ్ అవుతుంది. Right, ఎస్ ఎస్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, సుదర్శనాచార్య గారు సిద్దిపేట అండి. నమస్కారం అండి. సార్ నమస్కారం సార్, మీ ఇద్దరికి నమస్కారం నమస్తే. సార్. మీ ఛానల్ ద్వారా ఏదైతే మాకు ఈ యొక్క ఇండెక్స్ గురించి అందిందో నిన్నటి వరకు చాలా చాలా బాగా సక్సెస్ అయింది సార్. ఇన్వెస్టర్స్ ఎవరైతే మీకు కాల్ చేస్తున్నారో వాళ్ళు దాదాపుగా లాభంలో ఉన్నారేమో అని అనుకుంటున్నాను సార్. దీని పిఆర్పి రేటింగ్ కూడా చక్కగా పెరిగి ఈ ఛానల్ 3 పువ్వులు 6 కాయలుగా పెరగాలని ఆ దీపావళి ధనలక్ష్మిని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నాదొక సార్ విష్ణు ప్రకాష్ పుంగయ్య, విపిఆర్పిఎల్ అంటారు సార్, విష్ణు ప్రకాష్ ఆర్ పుంగయ్య. ఈ షేర్ రేటు బాగా పడిపోతున్నది సార్. దీంట్లో ఏదైనా ఇంటర్నల్ గా ఏమైనా జరిగిందా, లేకపోతే రిజల్ట్ అసలే బాగాలేదా? అన్ని రకాలుగా బాగుండి మరి షేర్ తక్కువగా ఉంది కాబట్టి కొనుక్కునే అవకాశం ఏమైనా ఉందా కొంచెం చెప్పమనండి సార్. విష్ణు ప్రకాష్ సింగాలియాలో కొంచెం మనకి మేనేజ్మెంట్ ఇష్యూ ఒకటి ఉందండి. అలాగే ప్రమోటర్స్ కూడా దాదాపుగా 4% స్టేక్ ని సెల్ చేశారు. దానికి తోడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా షోకాజ్ నోటీస్ అనేది వచ్చింది. 251.4 మిలియన్ రూపీస్ కి సంబంధించి షోకాజ్ నోటీస్ కూడా విష్ణు ప్రకాష్ పొంగాలియాకి వచ్చిందండి. ఈ స్టాక్ ఇంకొంచెం డౌన్ ట్రెండ్కి వెళ్ళడానికే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయండి. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, మహేష్ గారు. నమస్కారం అండి మహేష్ గారు. నమస్తే మూర్తి గారు. ఎస్ సార్. వెంకట్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా 2 షేర్స్ ఉన్నాయి సార్, ఎన్ఎంటీసీ ఒకటి సార్, ఎన్సీసీ ఒకటి సార్. ఎన్సీసీ అండి, ఇంకోటి ఎన్సీసీ సార్. ఇంకొకటి ఏంటండి? ఎన్సీసీ సార్, ఎన్ఎండిసి సార్, 2 షేర్లు. ఎన్ఎండిసి. ఓకే సార్ దాని ఫండమెంటల్ ఎలా ఉంది చెప్పండి, అలా మైనస్ ఉంటుంది సార్ కొన్నాకంచి. రెండు కూడా ఫండమెంటల్ గా చాలా మంచి స్టాక్స్ అండి, ఫండమెంటల్ గా ఇబ్బంది ఏం లేదు. కానీ ఎన్సీసీ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఏప్రిల్ నుంచి చూసుకుంటే చాలా టైట్ కన్సాలిడేషన్ లో ఉంది నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ. కొద్దిగా మనకి ఈ పీరియడ్ అయిపోనేవ్వండి, ఇప్పుడు కన్స్ట్రక్షన్ కొంచెం స్లో ఉంటుందండి ఈ టైంలో. సో ఈ డిసెంబర్ అది దాటిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి కూడా మళ్ళీ మొమెంటం రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. హోల్డ్ చేయండి, కొద్దిగా టైం ఏముంది సార్, ఒక 3 మంత్స్ టైం ఏముంది ఎన్సీసీలో మొమెంటం స్టార్ట్ అవడానికి. అలాగే ఎన్ఎండిసి కూడా మీకు ప్రస్తుతం 75.50లో ఉంది. ఎన్ఎండిసి కూడా మనకి పెరగడానికి ఎక్కువ ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. అయితే ఎన్ఎండిసి పెరగాలి అంటే మాత్రం అబోవ్ 80 రూపీస్ అండి, 80 రూపాయలు దాటిన తర్వాత, అబోవ్ 80 రూపీస్, 80 రూపాయలు దాటిన తర్వాత మాత్రమే అప్ సైడ్ మూమెంట్. అంటే టెక్నికల్ బ్రేక్అవుట్ అనేది అక్కడ ఉంది, 80 రూపీస్ దాటిన తర్వాత పైకి వస్తుంది. సో హోల్డ్ చేయండి సార్. మనకి జనవరి నుంచి చూసుకుంటా ఉంటే కొద్దిగా పెరుగుతూ వస్తూ ఉంది, 59-60 రూపాయల దగ్గర నుంచి ప్రస్తుతం దాదాపుగా 79 వరకు వచ్చింది, స్లోగా పెరుగుతుంది. సో 80 దాటిన తర్వాత చాలా స్పీడ్గా పెరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉందండి. రెండు కూడా హోల్డ్ చేసుకునే స్టాక్స్ అండి లాంగ్ టర్మ్గా. రైట్ సార్. రైట్ అండి. సో సార్ స్మాల్ బ్రేక్ తీసుకుందామండి, తర్వాత కాల్స్ మళ్ళీ తీసుకుందాము. సో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్.
రైట్, వెల్కమ్ బ్యాక్. సో ప్రసాద్ గారండి, నమస్కారం ప్రసాద్ గారు, విజయవాడ నుండి. ప్రసాద్ గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే అండి గారు. సార్ నమస్తే అండి. ఎస్ఎంఎస్ ఫార్మా 310 ఉన్నాయండి. రేట్ ఎంతండి? ఫార్మా హోల్డ్ చేయండి సార్. మనకి 258 అనేది మేజర్ సపోర్ట్ అండి. 258 పైన ఉన్నంతసేపు కూడా మనం హోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలాగే 310 ఏదైతే మీ ప్రైస్ ఉందో దాదాపుగా మీ ప్రైజే రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. ఆ ప్రైస్ కనుక ఆ జోన్ బ్రేక్ అయితే కనుక 300 నుంచి 310 బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ 375 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. హోల్డ్ చేయండి, కొద్దిగా టైమే ఉంది కాకపోతే. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, రాజు గారు. నమస్కారం అండి రాజు గారు. నమస్తే సార్. నమస్తే అండి సార్. సార్ వెంకట గారికి కూడా నమస్తే సార్. సార్ నమస్తే అండి. సార్ నా దగ్గర సిల్వర్ పీస్ 130 రూపాయల్లో ఉన్నాయి సార్. ఓకే. అయితే సిల్వర్ పెరుగుతున్నా కానీ ఈ సిల్వర్ పీస్ ఈ 4 రోజుల నుంచి ఎందుకో పడిపోతున్నాయి సార్. ఓకే. అయితే ఈ ఐఎన్ఏవి అంటే ఏం సార్? ఐఎన్ఏవికి సిల్వర్ బీస్కి ఏమన్నా రేట్ తేడా ఉంటుంది ఎట్లా సార్? కొంచెం ఈ బీస్ గురించి కొంచెం చెప్పండి సార్. సిల్వర్ లో ఉంచమంటారా తీసేయమంటారా కూడా కొంచెం చెప్పండి సార్. ఓకే అండి. సో మీరు సిల్వర్ పీస్ ఏది తీసుకున్నారో చెప్పలేదు నాకు. ఏది తీసుకున్నారో చెప్తే నేను చెప్పగలుగుతా. ఏ కంపెనీ యొక్క సిల్వర్ పీస్ తీసుకున్నారు సార్? రాజు గారు. ఓకే, కాల్ కట్ అయిందండి. సో సిల్వర్ పెరుగుతుంది, వారు తీసుకున్న సిల్వర్ పీస్ అయితే పెరగట్లేదు. సో ప్రస్తుతం వారి దగ్గర 163 రూపాయల దగ్గర ఎక్కడ ఉన్నాయని చెప్పారు. అవును సార్. రీజన్ ఏంటి అని అంటేనండి, మీరు తీసుకునే సిల్వర్ పీస్లో చాలా రకాల కంపెనీలు సిల్వర్ పీస్ ఆఫర్ చేస్తున్నాయి. నిప్పాన్ ఇండియా అని, యాక్సెస్ అని, ఇట్లా రకరకాల కంపెనీస్ అయితే మనకి ఈటీఎఫ్స్ సిల్వర్కి సంబంధించి కానీ గోల్డ్కి సంబంధించి కానీ అన్ని రకాల కంపెనీస్ ఆఫర్ చేస్తాయండి. వీటిలో 98 to 98% తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఫిజికల్ ప్రోడక్ట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు. అంటే సిల్వర్ పీస్ కొన్నారనుకోండి, మీరు పెట్టిన పెట్టుబడిలో 98% కానీ 99% కానీ డిపెండ్స్ అపాన్ ది కంపెనీ తీసుకెళ్ళి ఆ డబ్బుల్ని ఫిజికల్ సిల్వర్ కొంటారు. ఓకే సార్. రిమైనింగ్ 1 or 2% క్యాష్ ఉంటుందండి. ఓకే సార్. అయితే మనం సిల్వర్ ఈటీఎఫ్లు కానీ గోల్డ్ ఎనీ ఈటీఎఫ్ అండి, సిల్వర్ గోల్డ్ అని కాదు, ఏ ఈటీఎఫ్ అయినా మీరు తీసుకునేటప్పుడు దానికి ఒక ఐఎన్ఏవి అనే ఉంటుంది. ఐఎన్ఏవి ఐఎన్ఏవి అనేది మనం ఒక స్పాట్ ప్రైస్ కింద, అంటే కామన్ మ్యాన్కి అర్థమయ్యే విధంగా చెబుతున్నాను. స్పాట్ ప్రైస్ కింద మనం అనుకుంటే అది అసలు ఎగ్జాక్ట్ ప్రైస్ అనుకోండి. కొంచెంసేపు దాన్ని కరెక్ట్ అదే ఎగ్జాక్ట్ ప్రైస్ అనుకుంటే మీరు తీసుకునే ఈటీఎఫ్ ఐఎన్ఏవికి ఎప్పుడు కూడా దగ్గరగా ఉండాలి. అంటే ఐఎన్ఏవి 100 రూపాయలు ఉందనుకోండి, మీరు తీసుకునే ఈటీఎఫ్ కూడా 100 రూపాయలు లేకపోతే 100 రూపాయల 50 పైసలు అట్లా ఉండాలి. అంతేగాని ఐఎన్ఏవి 100 రూపాయల్లో ఉన్నప్పుడు మీరు తీసుకునే ఈటీఎఫ్ 103 రూపాయలు 104 రూపాయలు ఉందనుకోండి, ఈ 3-4 రూపాయలు ఏంటి ప్రీమియం అనమాట. సో రియల్గా మనకి అండర్లైంగ్ అసెట్ పెరుగుతూ ఉన్నా కూడా మన ఈటీఎఫ్ పెరగదు. ఎందుకంటే ఈ ప్రైస్ అడ్జస్ట్మెంట్ ఈ 3-4 రూపాయలు అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటుంది సార్. సో అండర్లైన్ గా ఇప్పుడు మనకి ఏమవుతుందంటే సిల్వర్ ఈ రోజు 1,69,000 సిల్వర్ ఫ్యూచర్స్ చూస్తూ ఉంటే 1,69,679 ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంకి ప్రైస్. కానీ ఈటీఎఫ్లు కొంచెం డౌన్లో ఉన్నాయి. రీజన్ ఏంటి అంటే అవి ఎక్కువ ప్రీమియంతో ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ ప్రీమియంని అడ్జస్ట్ చేయాలి. ఆ ప్రీమియంని అడ్జస్ట్ చేయడం కోసం ఏం చేస్తారు అని అంటే సిల్వర్ పెరుగుతూ ఉన్నా కూడా సిల్వర్ యొక్క ఈటీఎఫ్ మాత్రం అక్కడే ఉంటుంది, పెరగదు లేదా కొంచెం కిందకి వస్తుంది. ఎందుకంటే ప్రీమియం అడ్జస్ట్ అవుతుందండి. రీజన్ ఇది. అంతేగాని సిల్వర్ ఈటీఎఫ్లు పడిపోవడం కాదు, వాటి యొక్క ప్రీమియం అనేది కొంచెం ఎక్కువలో మీరు తీసుకున్నారు. ఆ ఎక్కువ ఉన్న ప్రీమియం ప్రస్తుతానికి అడ్జస్ట్ అవుతుంది కాబట్టి మనకు కొద్దిగా డౌన్ వస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ మళ్ళీ అది అడ్జస్ట్ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఈక్వల్గా వచ్చేస్తాయండి రెండు కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. అది రాజుగారు సూచన అండి. సో సార్ మరో కాల్ రండి, చరణ్ గారు. నమస్కారం అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్. నా దగ్గర 2 స్క్రిప్ట్స్ ఉన్నాయి సార్. ఐఆర్ఈడిఏ సార్, ఐఆర్ఈడిఏ, ఇంకోటి ఐఆర్బి. ఒకసారి అది చెప్పగలుగుతారా సార్? అది రెండోది ఏంటిదండి? ఐఆర్బినా? ఐఆర్బి ఒకటి, ఐఆర్ఈడిఏ. ఓకే అండి. సో ఇరిడా వచ్చేసి కొంచెం టైం తీసుకుంటుందండి మనకి పెరగడానికి. రీసెంట్గా 14 అక్టోబర్న రిజల్ట్స్ కూడా వచ్చినాయి. రిజల్ట్స్ కొద్దిగా మిక్స్డ్గా వచ్చినాయి, దాంతో కొద్దిగా మూమెంటం అనేది హాల్ట్ అయిందండి. సో ఏదైనా 160 రూపాయలు కనుక బ్రేక్ అయింది అంటే మాత్రం ఇరిడా పైకే వెళ్తుంది. అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, కన్సాలిడేషన్ జోన్లో ఉంది, హోల్డ్ చేయొచ్చండి. 160 బ్రేక్ అయితే మాత్రం పైకే వెళ్తుంది. ఐఆర్బి కూడా రేంజ్లోనే ట్రేడ్ అవుతుందండి, 41 నుంచి 47 మధ్యలోనే ట్రేడ్ అవుతుంది. సో ఈ రేంజ్ బ్రేక్ అయితే కానీ మనకి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ అయితే లేవు. 23 అక్టోబర్న రిజల్ట్స్ ఉన్నాయండి. రిజల్ట్స్ తర్వాత దీంట్లో యావరేజ్ అనేది ప్లాన్ చేసుకుని హోల్డ్ చేద్దామండి. రైట్ సార్. సార్ అదే నీ సూచన. సో సార్ మరో కాల్ అండి, రేణు గారు జడ్చర్ల నుండి. నమస్కారం అండి మేడం. నమస్కారం.
ఎస్ మేడం. వెంకట్ సార్ నమస్తే. మీకు కూడా నమస్తే అండి. సార్ క్విక్ హీల్ టెక్ అలాగే బజాజ్ ఫైనాన్స్ ట్రేడింగ్ కోసం రిజల్ట్ తీసుకోవచ్చా సార్? ట్రేడింగ్ కోసమా? ఎస్ సార్. క్విక్ హీల్ అండ్ బజాజ్ ఫైనాన్సా? అవునండి. క్విక్ హీల్ బాగా కన్సల్టేషన్లో ఉందండి ప్రస్తుతానికి. ఇది ట్రేడింగ్ అయినా ఇన్వెస్ట్మెంట్కి అయినా రెండింటికి కూడా ప్రస్తుతానికి అయితే వద్దండి. మొమెంటం కొంచెం స్లో డౌన్ అయింది. మనం ట్రేడింగ్ చేయాలి అని అంటే మొమెంటం స్పీడ్గా ఉండాలి. అది ఇంట్రాడే ట్రేడింగ్ అయినా లేకపోతే స్వింగ్ ట్రేడింగ్ అయినా మొమెంటం స్పీడ్గా ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి. సో కన్సల్టేషన్ జోన్లో ఉన్నప్పుడు వాటి జోలికి వెళ్ళొద్దు. అలాగే బజాజ్ ఫైనాన్స్ ట్రేడింగ్ కన్నా కూడా ఇది ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అండి. మీరు బై చేసుకుని హోల్డ్ చేసుకుని కిందకు వచ్చినప్పుడల్లా ఎడిషనల్గా యూనిట్స్ యాడ్ చేసుకునే స్టాకు. సో బజాజ్ ఫైనాన్స్ అయితే లాంగ్ టర్మ్గా హోల్డ్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. 28 అక్టోబర్న రిజల్ట్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుత ప్రైస్లో కూడా ఎంట్రీ అనేది కొద్దిగా తీసుకోవచ్చు, అంటే అక్యుములేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఒకసారి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎడిషనల్ యూనిట్స్ని పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. రైట్ మేడం, అదండి సూచన. సో సార్ మరో కాల్ రండి. శ్రీనివాస్ గారు తెనాల నుండి. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్తే సార్, నేను సిల్వర్ 140 రూపాయల మీద కొన్నానండి. ఇప్పుడు ఈ టైంలో ఉంచమంటారా తీసేయమంటారా అని సలహా కోసం ఫోన్ చేశాను సార్. సిల్వర్ అండి? అవునండి. హోల్డ్ చేయండి, ఉంచండి, పెరుగుతుంది. ఓకే, ఇబ్బంది లేదు సార్. ఓకే రైట్ సార్. సిల్వర్ కేజీ 2 లక్షలు అండి టార్గెట్ నాది. ఇప్పుడు కాదు, మనం ఛానల్లో దాదాపుగా 6-7 నెలల నుంచి కూడా చెప్పుకుంటున్నాం సిల్వర్ 2 లక్షలుగా వెళ్తుంది అని. సో 2 లక్షలు వచ్చే వరకు కూడా హోల్డ్ చేసుకోవచ్చు మీరు. ఎస్ సార్. సో సార్ మరో కాల్ అండి. రంగారావు గారండి. నమస్కారం. రంగారావు గారండి ఘంటసాల నుండి. నమస్కారం సార్. నమస్తే అండి. ఎస్ సార్. ఇద్దరుగా నమస్తే అండి. నమస్కారం. మహారాష్ట్ర బ్యాంక్ 55 ఉన్నాయండి. అవి ఎంతవరకు పెరగచ్చు? లేకపోతే ఇప్పుడు బ్యాంకులు మెర్జ్ అవుతాయి కదా, మెర్జ్ అయ్యేదాకా చూడొచ్చా? చెప్పండి సార్. హోల్డ్ చేయండి సార్, హోల్డ్ చేయండి. మెర్జ్ అయ్యే వరకు హోల్డ్ చేయండి. ప్రస్తుతానికి 57లో ఉంది, మీ ప్రైస్ దగ్గర ఉంది. మీరు 58 అన్నారు, మీ ప్రైస్ దగ్గర ఉంది, హోల్డ్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ ఏంటి సార్ ఇప్పుడు మరి ఏంటంటే పిఎస్బి సరే మెర్జింగ్ అయితే ప్రపోజల్ ఉంది కదా, ఆ ప్రపోజల్లో ఎంతవరకు సార్ పిఎస్బి చేయొచ్చా, ఎట్లా ఉంటుంది ఏంటి? ఆల్రెడీ చేశారండి రీసెంట్గా, అంతకుముందు చేశారు కదా, మీకు తెలిసిందే. చాలా బ్యాంకులు మెర్జ్ అయిపోయినాయి. ఇప్పుడు ఉన్నాయే తక్కువ బ్యాంకులు, మళ్ళీ వీటిని కూడా మెర్జ్ చేయటం అంటే మళ్ళీ వర్క్ లోడ్ అనేది ఎక్కువ పడిపోతా ఉంటుంది. అందుకే చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. ఇప్పుడు నాకు ఆంధ్ర బ్యాంకులో అకౌంట్ ఉండేది, ఇప్పుడు ఆంధ్ర బ్యాంకు తీసుకెళ్లి యూనియన్ బ్యాంక్ కలిపి యూనియన్ బ్యాంక్ చేశారు. అవును సార్. సో బ్యాంకుకి వెళ్తే ఒకప్పుడు చాలా ఖాళీగా ఉండేది. అవునండి. మా ఏరియాలో. అవునండి. మిగతా ఏరియాలో కాదు, మా ఏరియాలో. అవునండి. ఇప్పుడు ఈ 3 బ్యాంకులు మెర్జ్ చేయడం వల్ల ఏమైంది, వర్క్ లోడ్ విపరీతంగా పెరిగిపోయింది, బాగా పెరిగిపోయింది. అవును, కస్టమర్ కాన్సన్ట్రేట్ చేయలేని పరిస్థితి. ఎస్. మళ్ళీ ఇప్పుడు మెర్జింగ్ అంటే నాకు తెలిసి ఎంప్లాయీస్ దగ్గర నుంచి కూడా కొద్దిగా అపోజ్ చేస్తారు. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కి సర్వీస్ ఇవ్వడానికి వీళ్ళకి టైం సరిపోవట్లేదు. ఎగ్జాక్ట్లీ. ఒకప్పుడు గవర్నమెంట్ బ్యాంక్ లో జాబ్ అంటే చాలా హ్యాపీగా ఉండేది, ఎందుకంటే చక్కగా 4:30-5 ఇంట్లో ఉండేవాడు. ఇవాళ 7 కూడా ఇంటికి రాలేకపోతున్నారండి. అవును సార్. ఐటీ ఎంప్లాయీస్ కన్నా వీళ్ళకి వర్క్ లోడ్ ఎక్కువ పడుతుంది. అవునవును. మెర్జింగ్ అయ్యేసరికి ఏమవుతుంది అంటేనండి, కొద్దిగా వర్క్ లోడ్ పెరిగేసరికి కస్టమర్ కి కూడా సర్వీస్ ఇవ్వలేకపోతున్నారు. తప్పేం కాదు, అంతమంది ఒకేసారి వస్తే ఉన్న స్టాఫ్ ఎట్లా చేస్తారు? అంతే కదా సార్. టెక్నాలజీ ఎంత మనకు డెవలప్ అయినా టెక్నాలజీ కూడా మనుషుల త్రూలోనే ఆపరేట్ చేయాలి కాబట్టి కస్టమర్. మనకి కార్ ఇప్పుడు టెస్లా కార్ ఉందండి. అవునండి. డ్రైవర్ లేకుండానే వెళ్తుంది అంటారు. అవును. డ్రైవర్ లేకుండా వెళ్తుంది అంటే మన ఇండియన్ రోడ్ మీద వెళ్తుంది అంటే వెళ్ళలేదు. అవును, మనిషి కావాల్సిందే. ఉంది అంటే మనిషి ఆ టెక్నాలజీని ఆప్టిమమ్ గా యూటిలైజ్ చేసుకోగలుగుతాడు టెక్నాలజీ ఉంటే. టెక్నాలజీ లేకపోతే 10 రోజుల్లో చేస్తాం పని, టెక్నాలజీ ఉంటే 10 నిమిషాల్లో చేస్తాం. డిఫరెన్స్ అయితే వస్తుంది. మీరు చెప్పినట్టు కూడా కస్టమర్ బ్యాంకర్ రిలేషన్ అనేది మిస్ అవుతుంది ఆల్మోస్ట్. డెఫినెట్ గా అదైతే మిస్ అవుతాం. సార్ మరో కాల్ అండి. శ్రీధర్ గారు ఏలూరు నుండి. నమస్కారం శ్రీధర్ గారు. నమస్తే మూర్తి గారు. సార్. నమస్తే అంకల్ గారు. నమస్తే అండి. ఇన్ఫోసిస్, విప్రో ఇవన్నీ 10% మనది డౌన్ లో ఉందండి. ఇవి ఇంకా రిజల్ట్స్ వచ్చినా డౌన్ అవుతున్నాయి. ఇప్పుడు ముందు ఇంకా వేరే యాడ్ చేసుకోవచ్చు అంటారా దీన్ని? ఐటీ సెక్టర్ అంతా కూడా మనకి ప్రస్తుతం డౌన్ లోనే ఉందండి. లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ కి తీసుకుంటే ఐటీ సెక్టర్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అంటే సెక్టర్ వైజ్ గా చూసుకుంటే ఐటీ ఇండెక్స్ అయితే నెగిటివ్ రిటర్న్స్ లోనే ఉంది లాస్ట్ దివాళీ నుంచి దివాళీకి. సో రెండోది చూసుకుంటే ఈ మే నుంచి కూడా
దాదాపుగా మేజర్ ఐటీ స్టాక్స్, నేను మేజర్ ఐటీ స్టాక్స్ చెప్తున్నాను, అన్నీ కాదు, మేజర్ ఐటీ స్టాక్స్ అన్నీ కూడా ఏవైతే హై మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నాయో అవన్నీ కూడా కన్సాలిడేషన్ స్టేజ్ లేదా డౌన్ ట్రెండ్లోనే ఉన్నాయండి. సో వీటిల్లో ప్రస్తుతం చాలా మంచి ప్రైస్లో దొరుకుతున్నాయి, అంటే లోవర్ లెవెల్స్కి వచ్చేసి చాలా మంచి ప్రైస్లో దొరుకుతున్నాయి. ప్రస్తుతం వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ అనేది డెఫినెట్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు యావరేజ్లు కూడా చేసుకోవచ్చు. అయితే ప్రతి స్టాక్కి కొన్ని సపోర్ట్ లెవెల్స్ ఉంటాయి, ఆ సపోర్ట్ లెవెల్స్ దగ్గర యావరేజ్ చేసుకోవాలండి. ఇప్పుడే కాదు, ఇన్ఫోసిస్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇన్ఫోసిస్ వచ్చేసి మనకి అరౌండ్ 1385 దగ్గర నుంచి 1400 దగ్గర మంచి సపోర్ట్ లెవెల్ ఉందండి. ఆ జోన్కి వచ్చినప్పుడు మీరు యావరేజ్ చేసుకోవాలి. అలాగే టీసీఎస్ 2900 నుంచి 300 మధ్యలో, 3000 మధ్యలో, 2900 నుంచి 3000 మధ్యలో సపోర్ట్ లెవెల్ ఉంది, అక్కడ యావరేజ్ చేసుకోవాలి. ఇట్లా దానికి యావరేజ్ చేసుకోవడానికి మనకి లెవెల్స్ ఉన్నాయి. ఐటీ సెక్టర్ మాత్రం యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ దివాళీకి అయితే మంచి రిటర్న్స్ అయితే ఇవ్వడానికి హై ప్రాబిలిటీ ఉందండి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, రియాజ్ అండి, గుంటూరు నుండి, గుంటూరు నుండి అండి. నమస్కారం రియాజ్ గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్. సార్ 2 స్టాక్స్, బయోకాన్ ఇప్పుడు ఈ రేట్ లో ఎంటర్ కావచ్చా? అల్ట్రా మెరైన్ స్పెషాలిటీ కెమికల్స్ యావరేజ్ 20% లాస్ లో ఉన్నాను, యావరేజ్ చేయొచ్చా? అల్ట్రా మెరైన్ అండ్ పిగ్మెంట్స్ లిమిటెడ్ కదండి. మనకి రిజల్ట్స్ అయితే 14th నవంబర్న ఉన్నాయండి. సపోర్ట్ లెవెల్స్ చెప్తాను సార్. 414 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయండి అల్ట్రా మెరైన్కి. సో 414 లెవెల్కి వచ్చిన తర్వాత 414 నుంచి 415 ఆ జోన్కి వచ్చినప్పుడు తిరిగి పెరుగుతూ ఉంటే యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు. అండ్ బయోకాన్ ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చా అంటే కరెంట్ ప్రైస్లో వద్దండి. 370 దాటిన తర్వాత ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయండి. బయోకాన్లో 370 దాటిన తర్వాత తీసుకోవచ్చు. రైట్ సార్. రైట్ సార్. సో సార్ మరి లాస్ట్ కాల్ అండి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు నమస్కారం అండి, హైదరాబాద్ నుండి. నమస్తే మూర్తి గారు. నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. సార్ ఒక 4 స్టాక్స్ గురించి కొంచెం డౌట్స్ ఉన్నాయని ఇన్వెస్ట్ చేశాను. ప్రతి ఆ 4 కూడా 20% లాస్ లో ఉన్నాను. RSI 30 లెవెల్స్ లో ఉన్నాయి. కాస్త యావరేజ్ చేసుకోవాల్సిన స్టాక్స్ దీంట్లో ఏమైనా ఉన్నాయా? ఎగ్జిట్ కొట్టమంటారా? కాస్త మీ సలహా కావాలి. చెప్పండి సార్. ముందు 2 చెప్పండి, తర్వాత 2 చెబుదాం. ఓకే. ఇండియన్ హ్యూమ్ పైప్ ఒకటి, జిందాల్ డ్రిల్లింగ్ ఒకటి. ఇండియన్ హ్యూమ్ పైప్, జిందాల్. ఓకే. ఇది మనకి 347.20లో ఉంది. టెక్నికల్గా కొద్దిగా డౌన్ ట్రెండే కనిపిస్తుంది కానండి. మనకి సపోర్ట్ లెవెల్స్ చెప్తాను సార్. ఆ సపోర్ట్ లెవెల్స్ని వాచ్ చేయండి. 325 అండి. 325 అనేది సపోర్ట్ లెవెల్. ఇది బ్రేక్ అవ్వకుండా మీకు తిరిగి పెరుగుతూ ఉండి మొమెంటమ్ ఆసిలేటర్ ఏదైతే మీరు యూజ్ చేస్తున్నారో ఆ మొమెంటమ్ ఆసిలేటర్ కూడా మనకి బుల్లిష్లోకి రేంజ్ షిఫ్ట్ అయితే మీరు యావరేజ్ అనేది ప్లాన్ చేయండి, అప్పుడు దాకా యావరేజ్ చేయొద్దు. అండ్ రెండోదండి జిందాల్ అండి. జిందాల్ స్టీలా ఏమన్నారు వారు? జిందాల్ అని చెప్పారు సార్. సార్ సార్ లైన్లో ఉన్నారా? లేరండి. చెప్పండి. రెండోది ఏంటండి సార్? కాల్ కట్ అయిందండి. సత్యనారాయణ గారు తర్వాత ఏంటంటే సార్ని మళ్ళీ మీరు 10 తర్వాత సార్ కాల్ చేసి కనుక్కునే ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ వెంకట్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ సార్. సో థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్, యూఆర్ మోస్ట్ వెల్కమ్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ సోమవారం ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. నమస్తే.